తేజ సజ్జా నుంచి వచ్చిన మరో సినిమా 'మిరాయ్'. భారీ విజువల్స్ తో వచ్చిన ఈ సినిమాని కార్తీక్ ఘట్టంనేని డైరెక్షన్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి కథ అనేది ఈ రివ్యూలో అయితే తేల్చేద్దాం. ఇక ఈ సినిమా కథ కోసం చెప్పాలంటే కలియుగం యుద్ధం తర్వాత ఎంతో పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తనలోని శక్తులన్నీ మొత్తం 9 గ్రంథాలు, ఒక్కో గ్రంథానికి ఒక్కో దివ్య శక్తి కలిగి ఉంటుంది. అలా శక్తులన్నీ 9 గ్రంథాల్లోకి ఇమిడింపజేసి ప్రపంచ నలుమూలలో ఉన్న 9 మంది రక్షకులకి అందిస్తాడు. అక్కడి నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకుని తాను భగవంతునిగా మారాలని చూసే కుర్రాడు మహావీర్ అలియాస్ మంచు మనోజ్ ప్రయత్నిస్తాడు. అలా 9వ గ్రంథం అంబిక అలియాస్ శ్రియా శరణ్ రక్షలో ఉంటుంది. మరి దానికి తన కొడుకు వేద అలియాస్ తేజ సజ్జా ఎలా రాముని కాలానికి చెందిన మిరాయిని చేజెక్కించుకుని రక్షకుడిగా మారాడు, తాను వేద నుంచి యోధగా ఎలా మారాడు, ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న సవాళ్ళేంటి, చివరికి ఆ 9వ గ్రంథం మహావీర్ కి దక్కిందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమాని పక్కాగా థియేటర్ లో చూడాలి. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు మామ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మామ, కార్తీక్ ఘట్టంనేని గారు ఎంచుకున్న కథకి ఆయన పెట్టిన ఎఫర్ట్స్, ఆయన విజన్ స్క్రీన్ మీద చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే డివోషనల్ పరంగా ఇచ్చిన ఎలివేషన్ కూడా సూపర్ గా ఉంది మామ. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ గానీ, సిజీ వర్క్ గానీ, మ్యూజిక్ గానీ గూస్ బంప్స్ అసలు థియేటర్ లో చూస్తుంటే. విఎఫ్ఎక్స్ సిజీ ఒకెత్తైతే మ్యూజిక్ మాత్రం హరి గారు ఇచ్చి పడేసిరు అంతే. ఈ సినిమాలో డివోషనల్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే ఫన్ కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా గెటప్ సీన్ కామెడీ గానీ, ఆ పోలీసుల ట్రాక్ కానివ్వండి, థియేటర్ లో నవ్వుకోలేక చేస్తారు అంతే. అలాగే ఈ సినిమాలో మంచు మనోజ్ ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ మామ. మంచు మనోజ్ అన్న ఈ పాత్రను ఎందుకు ఎంచుకున్నాడో సమాధానం ఈ సినిమాలో గట్టిగానే వినిపిస్తుంది. ఆయన ఈ సినిమాలో ఈ రోల్ ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని యాక్టింగ్ ని ఇరగ్గొట్టేశాడు. ఆయనకి తగ్గట్టుగానే తేజ సజ్జా కూడా తన లుక్స్ అండ్ యాక్టింగ్ తో ఇచ్చి పడేశాడు. తేజ సజ్జా ఫస్ట్ టైం ముద్ర వేసినప్పుడు వాళ్ళ అమ్మతో వచ్చే ఎమోషనల్ షార్ట్స్ మాత్రం నాకు గూస్ బంప్స్ వచ్చే మామ. ఇంటర్వెల్ బ్లాక్ ముందు సప్తపదితో వచ్చే సీక్వెన్స్ సూపర్ మామ. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ లో మెరాయిన్ పట్టుకొని చేసే ఫైట్ మాత్రం గూస్ బంప్స్ అని చెప్పాలి మామ. ఇదనే కాదు, ఫైట్ సీక్వెన్సెస్ అన్ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ సినిమా కోసం చెప్పాలంటే చాలానే ఉన్నాయి మామ, కానీ అన్ని నేనే చెప్పేస్తే బాగోదు. మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయండి. నేనైతే పక్కాగా చెప్తున్నాను, సినిమా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూస్తే మాత్రం పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్క రూపాయి కూడా వేస్ట్ అయింది అనిపించదు మీకైతే. ఇక మైనస్ పాయింట్స్ అంటారా, స్టార్టింగ్ లో కొద్దిగా డబ్బింగ్ సినిమా చూసినట్టుంది ఒక 5 నిమిషాలు. అండ్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా చిన్న లాగ్ అనిపించింది అంతే. మంచి సినిమా, అందరూ ఎంకరేజ్ అయితే చేయండి. మాక్సిమం థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు మావా. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే కొట్టు మావా.